హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కూర ముద్దలు. నేను మీ సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి పాల ముంజలు రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా ఈరోజు అయితే మనం తెలుసుకుందామండి. ఈ రెసిపీని ఎక్కువగా గోదావరి జిల్లాలో చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ పాల ముంజలు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా మనం పూర్ణం తయారు చేసుకోవాలి కాబట్టి దానికోసం 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని బాగా క్లీన్ చేసుకున్నటువంటి పచ్చిశనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ పాటు కొంచెం వాటరు అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఈ పప్పుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి, పలుకు అనేది లేకుండా ఇలా మెత్తగా ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనం పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి మీకు పప్పు ఎక్కువగా నానకపోతే కొంచెం టైం ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పుని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెడితే మనకి ఈ విధంగా లూజ్ అవుతుందండి. ఇందులోనే మనం ఒక 2-3 యాలకులను కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీనిని మనం దగ్గరుండి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. అడుగు మాడిపోతే మీకు టేస్ట్ మళ్ళీ వేరేలా ఉంటుంది. ఈ విధంగా గట్టిగా మనకి పూర్ణం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత చిన్న బాల్స్, ఒక నిమ్మకాయ సైజు బాల్స్ లాగా రెడీ చేసుకుంటే పూర్ణం బాల్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఈ పూర్ణం అంతా కూడా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దాపు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. పాల ముంజలు అంటే ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. దీనికోసం తడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలి. ఇలాగా అంటే బియ్యాన్ని ఒక 5 to 6 అవర్స్ పాటు నానబెట్టుకుని తర్వాత మనం మిక్సీ కొట్టుకున్నటువంటి తడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకున్నాను. అలాగే 2 కప్పుల పచ్చిపాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండితో సరిగ్గా రాదండి, తడి బియ్యం పిండి అయితే టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా ఒకసారి కలపండి. మీకు వీలైతే ఓవర్ నైట్ అంతా కూడా బియ్యాన్ని నానబెట్టుకుని మిక్సీ కొట్టుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి తప్పనిసరిగా. తడి బియ్యం పిండితోటే ఈ పాల ముంజలు రెసిపీ అయితే చేస్తారు. ఇంకొకటి వచ్చేసి మామూలుగా గోధుమ రవ్వతో కూడా చేస్తారు, అది కూడా నేను మీకు ఇంకొకసారి షేర్ చేస్తాను. స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటే ఇది ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి, గడ్డ కట్టినట్లుగా అవుతుంది. ఇది అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉంటే మీకు తొందరగా ఒక 5 మినిట్స్లోనే ఈ దాపు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. దీనిని ఇంకా ఎక్కువసేపు మనం స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉంచకుండా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, మనము కొంచెం వేడిగా ఉన్నప్పుడే గరిటెతోటి కొంచెం అటు ఇటు బాగా కలిపితే ఈ పిండి ముద్దంతా కూడా చాలా స్మూత్గా రెడీ అవుతుంది. దీనిని కొంచెం సేపు చల్లారనిద్దాము. ఈ పిండి ముద్ద కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదంతా కూడా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, మరీ చల్లారిపోకూడదు. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకుని ఒక పిండి ముద్దని మనం పూర్ణం ఏ సైజులో తీసుకున్నామో అదే సైజులో ఒక పిండి ముద్దని తీసుకుని ఇలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకోవడం వల్ల మనకి పాల ముంజలు అనేటివి క్రాక్స్ రాకుండా ఆయిల్లో నుంచి విడిపోకుండా మంచిగా వస్తాయి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత దీనిని కాస్త ఫ్లాట్గా చేయండి, మరీ పల్చగా నొక్కకూడదు, అలాగని బాగా మందంగా కూడా తట్టకుండా ఇట్లా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఈ పూర్ణం బాల్ని పెట్టేసుకుని చుట్టూ క్లోజ్ చేసుకోవాలి. అలాగే మనము ఈ పాల ముంజలు చేసేటప్పుడు పల్చగా కూడా ఒత్తుకోకూడదండి. అంటే పూర్ణం కొంచెము ట్రాన్స్పరెంట్గా కనిపించినట్లు కూడా కాకుండా ఒక లేయర్ అంతా చుట్టూ కవర్ చేసినట్లుగా ఉంటే పూర్ణాలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్లు క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇట్లా ఒక 10 పాల ముంజల వరకు రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మిగతా పిండి ముద్దను మనం రెడీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని అన్నీ ఒకేసారి ఫ్రై చేయకూడదు. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పాల ముంజలని ఆయిల్లో యాడ్ చేయాలి. అలాగే మీరు ఆయిల్లో వేసిన వెంటనే వీటిని అటు ఇటు మనం బోండాలు కదా
కలిపేసినట్లుగా కలిపేయకూడదు. ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వదిలేసేయండి. ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు కదపొద్దు. అలా చేశారంటే మీకు లోపల నుంచి ఆ పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి ఇలా గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది. మరీ మాడిపోకుండా మంచి కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పాల ముంజలు రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.